హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. బయట చాలా వర్షం వస్తుందండి. ఇప్పుడే జస్ట్ అలా ఆగింది. ఏమన్నా వేడివేడిగా ప్రిపేర్ చేసుకుని తింటే బాగుంటుంది కదండి. సాయంత్రం పూట ఏం ప్రిపేర్ చేద్దామని ఆలోచిస్తూ ఉండగా మా ఇంట్లో ఉన్న వాళ్ళు వెజ్ మంచూరియా చేయమన్నారండి. వెజ్ మంచూరియా కోసం కావాల్సినవన్నీ కట్ చేసుకుందామండి. 2 ఇంచెస్ అల్లం తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. ఒక 5 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా తీసుకుని ఇవి కూడా సన్నగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇలా సన్నగా కట్ చేస్తే మనకి మంచూరియా ప్రిపేర్ అయిన తర్వాత ఈ పీసెస్ అన్నీ అసలు కనిపించవండి, అందులో బాగా కలిసిపోతాయి. నేను ఇక్కడ 3 మిర్చి కూడా తీసుకున్నానండి. ఈ మిర్చి గ్రీన్వి కనుక కొంచెం కారం ఎక్కువ ఉంటాయండి, అందుకని నేను 3 మాత్రమే తీసుకున్నాను. మీ కారానికి సరిపడట్టు మీరు తీసుకోండి. ఇక్కడ క్యాబేజీ తీసుకున్నానండి నేను. ఈ క్యాబేజీ వెయిట్లో వచ్చి 1/2 కిలో ఉంటుంది. చిన్న క్యాబేజీ అయితేనే మంచూరియాకి చాలా బాగుంటుంది. ఈ ఆకులుగా ఉంటుంది కదండి, ఈ ఆకుల మధ్యలో కాండం ఉంటుంది కదండి, ఆ కాండం చాలా లావు వస్తుంది పెద్ద క్యాబేజీ అయితే. చిన్న క్యాబేజీ అయితే సన్నగా వస్తుంది. మంచూరియా ఇలాంటివి ప్రిపేర్ చేసినప్పుడు చిన్న క్యాబేజీ అయితే బాగుంటుంది. ఒక ఆనియన్ కూడా తీసుకుని ఇలా సన్నగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఒక క్యాప్సికమ్ అండి, ఈ విధంగా కట్ చేసి గింజలు సపరేట్ చేసి సన్నగా కట్ చేసుకుని ఇది కూడా పక్కన ఉంచుకోవాలి. అన్నీ ప్రిపేర్ అయిన తర్వాత క్యారెట్ కూడా తీసుకోవాలండి. 2 క్యారెట్స్ కూడా పైన పొట్టు తీసివేసి వీడియోలో చూపిస్తున్నట్టు సన్నగా తురుముకోండి. ఇలా తురిమి వేస్తే మనకి బాల్స్ చుట్టినప్పుడు చాలా బాగా వస్తాయి. చూడండి, అన్నీ ఇలా సన్నగా కట్ చేసుకుని ఒక బౌల్ తీసుకుని అందులో క్యాబేజీ తురుము, క్యారెట్ తురుము వేసి ఒక్కసారి ఇలా బాగా కలపండి. దీని నుంచి వాటర్ వస్తుందండి, ఆ వాటర్తోనే మనకి బాల్స్ ప్రిపేర్ అవుతాయి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసానండి. ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ ఉంటుంది అంతే, ఎక్కువ ఉండదండి. దీనికి ఎక్కువ సాల్ట్ పడదు. 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ ఒక్కొక్కటి వేసుకుంటూ ఒక్కసారి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. 2 టేబుల్ స్పూన్ మైదా అండి, మైదా కూడా వేసి ఇలా ఒకసారి బాగా కలిపి ఒక చిన్న బంగాళదుంప లేదా ఆలుగడ్డ ఉడికించి పొట్టు తీసివేసి దాన్ని కూడా వేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఉన్న తేమకి మనకి కరెక్ట్గా సరిపోతుందండి, కొంచెం కూడా వాటర్ పడవు. తర్వాత ఇలా చుట్టి మనం చూస్తే కరెక్ట్గా చిన్న సైజు బాల్ లాగా వస్తుందేమో చూసుకోవాలి. మీకు గనక ఇలా రాకపోతే కొంచెం మైదా కొంచెం కార్న్ఫ్లోర్ వేసి కలిపి తీసుకోండి. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేయాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క బాల్ని తీసుకొచ్చి ఆయిల్లో వేయాలి. ఇలా వేసిన తర్వాత అవి కొంచెం వేగేంత వరకు ఏ మాత్రం వాటిని డిస్టర్బ్ చేయొద్దండి, గట్టే పెట్టవద్దు. తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా తిప్పుతూ వేయించండి. అన్ని వైపులా ఈక్వల్గా వేగుతాయి. కొంచెం కలర్ వచ్చిన తర్వాత తీసేయండి. చల్లారిన తర్వాత కలర్ చేంజ్ అవుతాయి, అంటే వేడి ఉంటుంది కదండి, ఇంకా దానివల్ల కలర్ చేంజ్ అవుతాయి. మీరు ముందుగానే బాగా వేపి తీసుకున్నారనుకోండి బ్లాక్ వచ్చేస్తాయి. చూడండి, ఈ మాత్రం కలర్ సరిపోతుంది. ఒక గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలో కొంచెం ఆయిల్ యాడ్ చేసి తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లిపాయలు, తరిగిన మిర్చి వేసి కొంచెం వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత తరిగిన ఆనియన్ కూడా యాడ్ చేయాలండి. క్యాప్సికమ్ కూడా యాడ్ చేసి ఒక్కసారి కలిపి ఇలా కలిపిన తర్వాత సాసెస్ అన్నీ ఇందులో యాడ్ చేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ వెనిగర్ యాడ్ చేద్దాం.
1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్. ఈ సాసెస్ అన్నీ వేసి ఒక్కసారి బాగా కలిపి, సాసెస్ ఎక్కువ వేసుకోవద్దండి, ఇందులో సాల్ట్ ఉంటుంది, షుగరు ఉంటుంది, అందుకే మనం కొంచెమే సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. తరువాత కొంచెం మిరియాల పౌడర్ అండి, మిరియాల పౌడర్ కూడా కొంచెం యాడ్ చేసి, కొన్ని వాటర్ యాడ్ చేసి ఇలా ఒక్కసారి కలిపి మూత పెట్టి 1 నిమిషం కొంచెం అలా బాయిల్ అవనివ్వాలి. ఇలా అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కార్న్ఫ్లోర్ అండి, కార్న్ఫ్లోర్ వాటర్లో ఇలా కలిపి యాడ్ చేసుకుంటే కొంచెం ఈ గ్రేవీ లాగా కొంచెం థిక్గా వస్తుంది, బాల్స్కి మంచిగా కోటింగ్ అవుతుంది అన్నమాట. దీనివల్ల కొంచెం షైనింగ్ కూడా వస్తాయండి, చాలా బాగుంటాయి. అది మాత్రం మర్చిపోవద్దు, తప్పకుండా యాడ్ చేయండి. ఇలా అయిన తర్వాత బాల్స్ అన్నీ యాడ్ చేసి కొత్తిమీర, కొంచెం మిరియాల పౌడర్ కూడా వేసి మూత పెట్టి 1 నిమిషం వదిలేయండి. స్టవ్ ఆఫ్ చేసి మనం ప్రిపేర్ చేసుకున్న వెజ్ మంచూరియా ప్రిపేర్ అయినట్టేనండి. చాలా సాఫ్ట్గా, క్రిస్పీగా చాలా బాగుంటాయండి. నేను ఇది ఎప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేస్తూ ఉంటానండి. మా ఇంట్లో చాలా ఫేవరెట్ డిష్ అనమాట ఇది. పిల్లలు ఎక్కువ అడుగుతూ ఉంటారు. ఇది మాత్రం అసలు బయట తినరండి మా వాళ్ళు ఎవరు. మీరు ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేయమని పిల్లలు అడుగుతారు. పెద్దవాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు.